అండి చెప్పండి. అమ్మవారు దేవాలయం తల్లి అమ్మవారు గంగాలమ్మ అండి. గంగాలమ్మ దేవి. గంగాలమ్మ గంగాదేవి విగ్రహం. ఇది వీరాగోపురం. వీరాగోపురం అండి. అంటే గతంలో ఇక్కడ ఊరు ఉండేది. వీరాగోపురం అని ఊరు. వీరాగోపురం అనే గ్రామం ఉండేది. క్రమేణా అంటే అంతా కూడా క్షీణించిపోయి ఇవన్నీ కూడా పంట సేల్ అయిపోయాయి. ఎన్ని పంట చేలుగా మిగిలే ఇప్పుడు పంట సేలుగా మిగిలిపోయాయి. ఇది అన్ని చేయలేండి చుట్టుపక్కల. ఇది ఏమో అమ్మవారి గుడి ఎదురుగా దేవాలయం. అక్కడ అది ఏ రోడ్ అండి? ఇది రాపర్తి పిఠాపురం రోడ్డు. రాపర్తి పిఠాపురం రోడ్డు మధ్యలో. సరే అండి. ఈ ఎదురు దేవాలయం ఏది ఉంది? అయ్యప్ప స్వామి అండి. అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. అది 4 సంవత్సరాలు అయింది కట్టి. 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాలు అవుతుంది. గత 24 3 మండలాలు పశ్చిమ గోదావరి మొత్తం అంతా కూడా సందాలతో కట్టింది అన్నమాట. అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ దేవాలయం వరకు గచ్చేది ఉండేదండి మధ్యన. ఇది మాత్రం పిఠాపురం భక్తులు చేయించింది. ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇక ఈ గచ్చులు ఇవన్నీ ప్రదక్షిణ చేయడానికి టెంపుల్ ఇవన్నీ కూడా మొన్న 4 నెలలు దశమి ముందు జరిగినాయి. దాతలు ఇచ్చింది. ఇది కూడా మట్టి ఉండేది అనమాట అండి. మట్టి పాట ఉంటే ఇలాగ గచ్చు చేయించారనమాట. పేర్లు అందులో దాతలు అంటే మీకు విరాళాలు ఇచ్చి చేయించారనమాట. విరాళాలు ఇచ్చి చేయించారు. దాతల పేర్లు అంటే 500 200 ఇలా ఇచ్చి అందరి పేర్లు రాయించారు. అందరి పేర్లు రాయించారు. అదే ఇంకా మీరు ఎవరైనా దాతలు విరాళాలు ఇచ్చి చేయించే ఉద్దేశం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్ళీ వస్తువు రూపంగానే డబ్బు రూపంగా తీసుకోండి. మీ ఫోన్ నెంబర్ అండి? అది 9107 6624. ఎం శ్రీనుభవాని. ఓకే అండి. తర్వాత ఈ గుడి కట్టించిన వాళ్ళు, నిర్మాణం చేసిన వాళ్ళు 1/5/2002లో కట్టారండి గుడి. ఎవరండి వాళ్ళు? వాళ్ళ పేరు శ్రీశేషు తోట సూర్యనారాయణ గారు కుమారీలు శ్రీశేషు వెంకటరమణ జ్ఞాపకార్థం. అంటే వారు మీకు మీ ఆధ్వర్యంలో నడుతుంది. ఇప్పుడు వాళ్ళు కొంచెం గుడిని చూడడం వెనకడిగేశారు. వాళ్ళు 4 సంవత్సరాలు పెట్టి ఈ గుడిని ఇలా పట్టుకుని 3 సంవత్సరాలు ఏమీ చేయించలేదు. ఈ సంవత్సరం మాత్రం పిఠాపురం నుంచి దాతలు ఇచ్చిన సహకారంతో విరాళాలతో ఇలాగ ఈ గచ్చు చుట్టూ ఈ ప్రదర్శన కూడా వేసారన్నమాట. ఇంకా చేస్తారు, ఇంకా వర్క్ చేస్తారు. దాతలు ఎవరైనా వస్తే చేయించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అమ్మవారి గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ చేయడానికి కానీ ఇలాగా ఇంకా పని మిగిలిందండి. మిగిలిందండి. ఇంకా గొచ్చు చేయించాలి. ఇది ఇంకా చేయించాలి. తర్వాత త్రిశూలం కూడా మనకి రాపర్తి ఒక అతను ఇచ్చారండి. ఇది విఘ్నేశ్వరుడు అండి. విఘ్నేశ్వరుడు. ఇదే అమ్మవారి దేవాలయం కలగా ఉంది. అమ్మవారి విగ్రహం కలగా ఉంది. దేవాలయం చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. లేదండి, ఇక్కడ ఏదైనా కోరుకుంటే కంపల్సరీగా కోరిక నెరవేరు. అందులో సందేహం లేదు. అందులో మనం కొత్తగా వచ్చామని కాదు, ఇక్కడ మనం చేస్తున్నామని కాదు, ఒక చరిత్ర ఉంది. అది అమ్మవారి చరిత్ర ఉంది. విశ్వలం అమ్మవారి విగ్రహం, అమ్మవారి దండం నమస్కారం పెట్టుకున్నాం. అయితే తల్లికి ఎవరైనా భక్తులు ఇక్కడికి రావాలనుకుంటే, ఏ ఊరు నుంచి రావాలనుకుంటే ఇది రాపర్తి పిఠాపురం నుంచి రావాలన్నమాట. పిఠాపురం నుంచి రావాలి. పిఠాపురం రాపర్తి మధ్యలో దేవాలయం. ఈవిడే అయ్యప్ప స్వామి గుడి కూడా ఈవిడే ప్రోత్సహించి ముందు తీసుకొచ్చి కట్టించింది. ద్వారానే ఆవిడ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఓకే అండి. అక్కడ నుయ్యి ఏది ఉంది. తర్వాత ఈ దేవాలయం కూడా ఈ అమ్మవారి ప్రోత్సాహంతోనే అక్కడ ఆ దేవాలయం కూడా నాంది పలికింది అన్నమాట. వాతావరణం కూడా చాలా బాగుందండి. చెట్లు చేమలు చాలా ప్రశాంతంగా ఉంది. భక్తులు ఎవరైనా వస్తే ఇది పిఠాపురం మండలం, పిఠాపురం రాపర్తి రోడ్లో ఈ దేవాలయం, అమ్మవారి దేవాలయం అన్నమాట. సరే అండి, మంచిదండి. జై గంగాలమ్మ.